హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ సినిమా పెద్ది. విలేజ్ పోస్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఛాంపియన్గా నిలిచింది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా మొదటి రోజు నుంచే భారీ వసూలు సాధిస్తోంది. విడుదలైన అన్ని చోట్ల రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ రాబడుతోంది. పెద్ది మూవీ సక్సెస్ఫుల్గా మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు పెద్ది ప్రపంచవ్యాప్తంగా 345 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. గురువారంతో 350 కోట్లు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు బాక్స్ ఆఫీస్ రియల్ ఛాంపియన్ పెద్ది అంటూ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ కొత్త పోస్టర్ను కూడా వదిలారు. ఇక ఓవర్సీస్లోనూ పెద్ది సినిమాకు రికార్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే $3 మిలియన్ మార్కును పెద్ది అధిగమించింది. దురంధర్ సినిమా హిట్తో ఈ మూవీ డైరెక్టర్ ఆదిత్యధర్ ఇప్పుడు ఫిలిం ఫెటర్నిటీలో ట్రెండ్ అవుతున్నాడు. ఈయన నెక్స్ట్ ఏ హీరోను తన సినిమా కోసం పిక్ చేసుకుంటాడో అని అందరూ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దురంధర్ డైరెక్టర్ ప్రభాస్తో నెక్స్ట్ సినిమా చేస్తున్నట్టుగా ఓ న్యూస్ బయటికి వచ్చింది. అయితే వీరిద్దరూ కలిసి తమ ఐడియా షేర్ చేసుకున్నప్పటికీ సినిమా చేసేందుకు మాత్రం ఇంకా టైం ఉందని బాలీవుడ్ న్యూస్. ప్రస్తుతం ఆదిత్యధర్ జియో ప్రొడక్షన్లో మరో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా కోసం దురంధర్ హీరో రణ్వీర్ సింగ్నే ఎంచుకున్నాడనే టాక్ కూడా నడుస్తోంది. 300 కోట్ల బడ్జెట్ పెట్టి ఓ సినిమాను తెరకెక్కిస్తే 300 రూపాయలు పెట్టి టికెట్ కొన్న కొందరు రివ్యూల పేరుతో సినిమా భవితవ్యాన్ని తేల్చడం ఏంటని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించిన జగపతి బాబు ఇప్పుడు మరోసారి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ పెద్ది చుట్టూ నెలకొన్న వివాదాలపై జగ్గుబాయ్ మరోసారి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందని అంగీకరిస్తూనే ఒక సినిమాను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు మాత్రం సరైనవి కావంటూ జగపతి బాబు అభిప్రాయపడ్డారు. కానీ కొందరు ఈడియట్స్ ఇదే చేస్తున్నారన్నారు. విమర్శలు చేయడం, లోపాలను ఎత్తి చూపడం వేరని, కానీ ఒక సినిమా విజయాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో నెగిటివ్ ప్రచారం చేయడం వేరని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ద్వారా కొందరు ఆర్థిక లాభం పొందే ప్రయత్నమూ చేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సెట్స్ మీదున్న NBK 111 షూటింగ్ వేగంగా జరుగుతోంది. దీని తర్వాత కొరటాల శివ సినిమా కూడా ఓకే అయింది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ప్రత్యేకంగా కలిసి యువ దర్శకులు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల కూడా విషెస్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్లో వివేక్ ఆత్రేయ, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా విజయ్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఎట్ ప్రజెంట్ తన త్రిమూర్తులు మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న వడ్డె నవీన్ బాహుబలి కంటే పుష్ప సెన్సేషన్ అని అల్లు అర్జున్ సంచలన హీరో అంటూ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. తెలుగు సినిమా మార్పులు, స్టార్ హీరోల ఎదుగుదల గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వడ్డె నవీన్ గత 10 ఏళ్లలో తెలుగు సినీ పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. కానీ అల్లు అర్జున్ ఎదుగుదల మాత్రం ప్రత్యేకంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని విజయాలు ముందుగానే ఊహించగలిగేవిగా ఉంటాయని, బాహుబలి వంటి చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని చాలామంది భావించారని, అయితే పుష్ప విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని వడ్డె నవీన్ అభిప్రాయపడ్డారు. పుష్ప విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం, అల్లు అర్జున్కు వచ్చిన ఆదరణ, ఆయన ఇమేజ్ ఒక్కసారిగా జాతీయ స్థాయికి చేరుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని వడ్డె నవీన్ చెప్పుకొచ్చారు. గలగలా మాటలతో అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసే వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ పెట్టారు. తనను ప్రీ రిలీజ్ వేదికగా విమర్శించిన ఓ డైరెక్టర్కు ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు. కొన్ని కుక్కలు అరుస్తాయి కానీ కరవవు, నేను అరవను కానీ కరుస్తా అంటూ ఆమె తన పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే ఆమె చేసిన పోస్ట్ను చాలామంది దర్శకుడు సంజీవ్ మేగోటికి ఇచ్చిన పరోక్ష కౌంటర్గానే భావిస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతుంటే, మరోవైపు జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జయా బచ్చన్, నిత్యా మీనన్, అదా శర్మ లాంటి వాళ్ళు దీనిపై నేరుగా రియాక్ట్ అయ్యారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా పెద్ది వివాదంపై స్పందించారు. సెట్లో ఏదైనా సీన్ హీరోయిన్లకు ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉందన్నారు కంగనా రనౌత్. తాను చూసినంత వరకు సినిమాల్లో హీరోయిన్లను ఒక వస్తువుగా చూపించాలని ఏ డైరెక్టర్ అనుకోడని, అయితే కొన్నిసార్లు వాళ్లకు తెలియకుండానే అలా జరిగిపోతుందని ఆమె చెప్పుకొచ్చారు. రాసిన సీన్ అభ్యంతరకరంగా ఉంటే సెట్లోనే ఆ విషయాన్ని డైరెక్టర్తో నేరుగా చర్చించాలంటూ హీరోయిన్లందరికీ కంగనా సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్జీ గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ప్రతి 20 ఏళ్లకు ఒక తరం వస్తుందని, వారి ఆకాంక్షలు మారుతాయని పవన్ చెప్పుకొచ్చారు.
తన కుమారుడికి 20 మంది స్నేహితులు ఉన్నారని, అయితే అందులో ఓ ముగ్గురు కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ వేదికలో చేరారంటూ చెప్పుకొచ్చారు పవన్. వారికి నచ్చని అంశాలపై మాట్లాడడానికి వాళ్ళకు ఒక వేదిక దొరికిందని, కాక్రోచ్ జనతా పార్టీలో చేరిన యువత కోపాన్ని తాను అర్థం చేసుకోగలనంటూ పవన్ చెప్పుకొచ్చారు. కానీ దశాదిశ లేని కోపం వల్ల ఉపయోగం లేదని తాను కూడా యువతతో మాట్లాడుతున్నా అన్నారు. చివర్లో గొడవలు సృష్టించే వాళ్ళు కాదు, సమస్యలు పరిష్కరించే నాయకులు కావాలి. దాన్ని యువత కానీ జెన్జీ కానీ గ్రహించాలంటూ పవన్ పిలుపునిచ్చారు. పెద్ది ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈ సినిమాలో ఎడిటింగ్ సమయంలో చాలా సీన్లు లేపేశారని జగపతి బాబు లాంటి వాళ్ళు ప్రమోషన్స్ వీడియోలో చెబుతున్న క్రమంలో ఇప్పుడు ఈ సీన్లను పెద్ది మూవీలో యాడ్ చేస్తానంటూ బుచ్చి అప్డేట్ ఇచ్చారు. అయితే సినిమాలో కాదు, ఓటీటీ వెర్షన్లో. ఎస్, పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్లో డిలీటెడ్ సీన్లు ఉండేలా ఎక్స్టెండెడ్ వెర్షన్ను అందుబాటులోకి తెస్తామని బుచ్చిబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది.